గత నెలలు మనల్ని పోషించాడు, మోసుకున్నాడు, మనల్ని కాపాడాడు, మనల్ని భద్రపరిచాడు. మన కుటుంబాలని, పరిచర్యని. అందుకొరకు ఎంతగా స్తుతి పాడినా, ఎంతగా స్తుతించినా సరిపోదు. హల్లెలూయా అంటారా? ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆరాధించినా సరిపోదు. హల్లెలూయా చెప్తారా? కావున ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ 7వ నెలకు గాను దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యాన్ని మనము తీసుకుందాం, పొందుకుందాం, నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా. ఈ యొక్క జూలై నెలలో వాగ్దాన ఆరాధనకు వచ్చిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్న మీతో కూడా ప్రభు సెలవిస్తున్నటువంటి వాగ్దాన మాట ఏమిటి అంటే, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఇది వాగ్దానం. వారి కన్నుల ఎదుట నేడు అంటున్నాడు. వారి కన్నుల ఎదుట. ఎవరి కన్నుల ఎదుట? ఇశ్రాయేలీల కన్నుల ఎదుట, ఇశ్రాయేలీల పెద్దల ఎదుట, ఇశ్రాయేలీల యవనుల ఎదుట. ఎవరెవరల్లా ఇశ్రాయేలీలు ఉన్నారో వాళ్ళందరి ముందర యెహోషువను దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టెదను అంటున్నాడు. ఈ జూలై నెలలో వచ్చిన నీతో నాతో కూడా ప్రభువారు అంటున్నాడు, మీ శత్రువుల ఎదుట, మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళ ఎదుట, మిమ్మల్ని నిందించిన వాళ్ళ ఎదుట, మీ మీద కొరత చెప్పిన వాళ్ళ ఎదుట, మీ మీద అసూయపడిన వాళ్ళ ఎదుట, మీకు విరోధముగా అనేక ఉరులు ఒగ్గిన వాళ్ళ ఎదుట, మిమ్మల్ని ఎలాగైనా కిందకి దింపాలి అని పోరాడే వారి ఎదుట దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతుంటున్నాడు. ఎక్కడ చెరిపివేయబడ్డావో, ఎక్కడ నీ ఇమేజ్ డ్యామేజ్ అయిందో, ఎక్కడ నీ పేరు అవమానపరచబడిందో, ఎక్కడల్లా నువ్వు తల ఒగ్గావో, ఎక్కడల్లా తల దించుకున్నావో, ఎక్కడల్లా అవమానపడ్డావో, ఎక్కడెల్లా నిన్ను చిన్న చూపు చూశారో అది వారి కన్నుల ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. విశ్వాసించేవారు ఆమేన్ చెప్పండి. అవునండి, గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఇది చాలామంది ఆశిస్తారు, చాలామంది ఎదురు చూస్తారు, చాలామంది కోరుకుంటారు. కోరుకుంటే వచ్చేది కాదు, ఆశిస్తే వచ్చేది కాదు, ఎదురు చూస్తే వచ్చేది కాదు. దేవుడు గొప్ప చేయ మొదలు పెడితేనే నువ్వు గొప్పవాడవుతావు. దేవుడు గొప్ప చేయకుండా నువ్వు ఎంత ఎచ్చిపోవాలన్నా, ఎంత గొప్పవాడవ్వాలన్నా నీవు నీ సొంత బలం వలన కొంత మేరకు అవ్వచ్చు, కొంతవరకు సరిహద్దుల వరకు అవ్వచ్చు. కానీ నువ్వు ఊహించలేనంత, ప్రజలు ఆశ్చర్య భ్రమితులయ్యేంత ఉన్నత స్థితికి, గొప్ప స్థితికి నువ్వు ఎదగాలి అంటే అది నీ వల్ల కాదు. నీవు నేను ఆరాధిస్తున్న సర్వాధికారి అయిన దేవుడు గొప్ప చేస్తే తప్ప మనం గొప్పవాళ్ళు కాలేమో. ఆమె చెప్పరు. మీరు గొప్పవాళ్ళు కావాలంటే
ఏం చేయాలి? దేవుడు గొప్పవాడు చేస్తేనే గొప్పవాడు అవుతాం. దేవుడు చేయకపోతే మనం గొప్పవాళ్ళు కాలేం. అయితే దేవుడు ఎవరిని గొప్పవాళ్ళుగా చేస్తాడు? ఎలాంటి వాళ్ళని గొప్పవాళ్ళుగా చేస్తాడు? ఊరక ఉండే వాళ్ళనంత గొప్పవాళ్ళుగా దేవుడు చేస్తాడా అంటే చేయడు. దేవుడికి ఎవరైతే పనికొస్తారో, దేవునికి ఎవరైతే లోబడతాడో, దేవుని ఆజ్ఞని ఎవరైతే గైకొంటాడో, దేవుని మనస్సుకు నచ్చినట్లుగా ఎవరైతే తమ జీవితాలని మలచుకుంటారో, మార్చుకుంటారో, వాళ్ళకి నచ్చినట్టు కాదు, వాళ్ళ ఆలోచన ప్రకారం కాదు, వాళ్ళకు తోచినట్టు కాదు, వారి రూట్లో కాదు, దేవుడికంటూ ఒక నిర్దేశితమైన మార్గం ఉంది. దేవునికంటూ ఒక అద్భుతమైన మార్గాన్ని, ఒక చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అది ఎరిగినవాడు, అది తెలిసినవాడు ఎవరైతే ఆ మార్గంలో నడుచుకోవడం ప్రారంభిస్తాడో అట్టి వాళ్ళని దేవుడు గొప్ప చేస్తాడు. హల్లెలూయా. సరే, యెహోషువని దేవుడు గొప్ప చేస్తాను అన్నాడు. అసలు యెహోషువలోను గొప్ప చేయటానికి యెహోషువలో ఏం చూసి గొప్ప చేశాడు దేవుడు? యెహోషువలో దేవునికి ఏం కనబడింది? యెహోషువలో ఉన్న క్వాలిటీస్ ఏమిటి? యెహోషువలో ఉన్న గుణగణాలు ఏమిటి? యెహోషువ యొక్క స్వభావం ఏమిటి? యెహోషువ ఎలాగ దేవుని యొక్క చూపుని ఆకర్షించగలిగాడు? యెహోషువ ఎందుకు గొప్ప నాయకుడు అవ్వగలిగాడు? కారణం ఏమిటో కొన్ని కారణాలు మనం లేఖనములో చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, వెళదాము రండి. మొదటి కారణము, యెహోషువను దేవుడు గొప్ప చేయడానికి కారణం, మొదటి కారణం యెహోషువ ఒక పరిచారకుడు. హల్లెలూయా చెబుతారు గట్టిగా. చదువుదాం రండి. యెహోషువ ఎవరంట? పరిచారకుడు. నిర్గమకాండం 33:11 వచనంలో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా చెబుతారా? ఇక్కడ ఒక మాట గమనించారా? అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు అనే మాట చదివాం. ఇక్కడ ఒక విషయం గమనించండి. మోషే లీడర్గా ఉన్నాడు, ఇశ్రాయేలీలకు నాయకుడుగా ఉంటున్నాడు. ఆ నాయకునికి పరిచారకుడు. హల్లెలూయా చెబుతారా? ఒక్కడు నాయకుడు అవ్వాలంటే ఆ నాయకుని కింద పరిచారకుడుగా ఉండాలి. ఒకడు గొప్ప స్థితికి రావాలి అంటే వారికి ఉండాల్సిన మనస్సు, మొదట మనస్సు పరిచారకుడు చేయాలి. పరిచారము అంటే అతనికి పైనున్న బాస్కి, గురువుకి లేదా పైనున్న సేవకులకి లోబడి పని చేసి పెట్టడం, వారి కోసం ప్రయాసపడడం, వారికి చేయవలసిన ఆతిథ్యాలు చేయటం, అలాంటి ఒక మనస్సు యెహోషువ కలిగి ఉన్నాడు. ఏ వయస్సులో? యవన వయస్సులో. హల్లెలూయా చెబుతారా? యవన వయస్సులో ఎవడైనా పరిచర్య చేస్తాడా? పరిచారం చేస్తాడా? యవనస్తుడు పరిచారం చేయడు. కాళ్ళ మీద కాళ్ళేసుకొని దర్జాగా ఉంటాడు. నేనెందుకు ఆ సంఘానికి చెయ్యాలి, నేనెందుకు ఆ మీటింగ్ చెయ్యాలి, నేనెందుకు ఆ పని చెయ్యాలి, నేనెందుకు ఈ పని చెయ్యాలి, నేను బాగా చదువుకున్నాను కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న ఎప్పుడో చూశాను ఒక మెసేజ్. నేను బైబుల్ చదవని ఏ చదువైనా వ్యర్థమని ఒక సేవకుడు పెట్టాడు. చాలా అద్భుతమైన కొటేషన్. బైబుల్ విద్య లేని ఏ విద్య అయినా అర్థం లేని ఒక విద్య అని చెప్పాడు. నిజమే. దేవుని లేఖనాలను ఎరగకపోతే ఈ లోకంలో ఎంత పొడుగు విద్యలు చదివినా కూడా అది వ్యర్థమే సుమి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకపు విద్యలో చదివాను కదా అని నువ్వు పరిచారం చేయటం మానేస్తే నిన్ను గొప్పవాడుగా చేయటం కూడా దేవుడు మానేస్తాడు. నేను బాగా చదివాను కదా, నేను బాగా సంపాదిస్తాను, నేను సంపాదించి గొప్పవాడవుతాను. ఎంత గొప్పవాడవుతావు?
నీ ప్రయాసం వలన ఎంత గొప్పవాడు అవుతావు, నీ చదువు వలన ఎంత గొప్పవాడు అవ్వగలవు, లేకపోతే నువ్వు సంపాదన వలన ఎంత గొప్పవాడు అవ్వగలవు అంటే కాస్తో కోస్తో అవ్వగలవు. కానీ నీవే ఆశ్చర్యపడేటట్లు, నీ కుటుంబాలే ఆశ్చర్యపడేటట్లు, నీ గ్రామమే ఆశ్చర్యపడేటట్లు, నీ సంఘమే ఆశ్చర్యపడేటట్లు, అరే నేను ఇంత శాలరీ తీయగలుగుతున్నానా, నేను ఇంత పొజిషన్కి రాగలుగుతున్నానా, ఇంత గొప్ప స్థితికి నా దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు అనే అంత గొప్ప స్థితికి నువ్వు వెళ్ళాలి అని అంటే కేవలం అది దేవుడు ఇచ్చిస్తే తప్ప నువ్వు అంత గొప్ప స్థితికి వెళ్ళలేవు. హల్లెలూయా చెబుతారా? అయితే సుమి ఆ గొప్ప స్థితిని అందరికీ ఏడో ఎవరెవరైతే దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు ఫీల్డ్లో దిగి సిగ్గుపడకుండా, ఎవరిని చూడకుండా దేవుడికి మాత్రమే నేను పరిచర్య చేస్తున్నానని పరిచర్య చేసే వాళ్ళని దేవుడు తప్పక గొప్పవాళ్ళుగా చేసి తీరుతాడు. యెహోషువ గొప్పవాడు అవడానికి తన యవన ప్రాయంలో అతడు ఇచ్చల వెనకాల, లోకం వెనకాల, పాపం వెనకాల వెళ్ళాల్సిన ఆ వయసులో సుఖాన్ని చంపుకొని, లోకాస్తుల్ని చంపుకొని అతడు లోకాన్ని వెంబడించవలసిన వయసులో గుడారాల్లో ఉన్నాడు. మోషే నాయకుడిగా ఉంటే ఆ నాయకుని వెంబడిస్తున్నాడు, ఆ నాయకునికి ఏం కావాలో చూస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా దేవుడు చూశాడు. ఒకానొక దినం వచ్చింది, పరిచర్య చేసే దాంట్లో పాస్ అయినాడు, దేవుడు అతనిని హెచ్చించాడు. హల్లెలూయా చెబుతారా గట్టిగా? ఇక్కడ నీవు నేను కూడా ఏదో చర్చికి వచ్చి వెళ్ళిపోతే కాదు, దేవునికి పరిచర్య చేయాలి అనే మనసు ఉండాలి. పరిచర్య చేయాలి దిగి కుంటి సాకులు చెప్పి తప్పించుకునే వారిని దేవుడు గొప్ప చేయడం, వర్క్ ఉందని చెప్పి ఎస్కేప్ అయి దాముకునే వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా పరిచారకు గొప్ప చేయడం. దేవుని కొరకు కష్టపడే మనసుంటే, దేవుని కొరకు నిలబడే మనసుంటే, దేవుని కొరకు ప్రయాసపడే మనసుంటే దేవుడు నీ కొరకై ద్వారాలు తెరుస్తాడు, నిన్ను కూడా పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా చెబుతారా? కాబట్టి యెహోషువలో ఉన్న మొదటి క్వాలిటీ ఆయన పరిచర్య చేసే గుణం ఉండింది. అందుకే యెహోషువను చూసి అంటున్నాడు, ఇశ్రాయేలు కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. అలాంటి వారికి వాగ్దానం. ఈరోజు అంతవరకు ఒకవేళ నీ కొరకు చేసుకునేది పెద్ద పని కాదు, 24 గంటలు నీ కొరకే చేసుకుంటావు, నీ కుటుంబం కొరకే చేసుకుంటావు. అయితే దేవుని కొరకు ఏం చేస్తున్నావు? పరిచర్య. దేవుని కొరకు భక్తి చేస్తున్నావు, సరిపోతుందా? పరిచర్య ఏం చేస్తున్నావు? దేవుని నిమిత్తమై పరిచర్య చేయాలి, దేవుని నిమిత్తమై ఫీల్డ్లో దిగాలి, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా చెబుతారా? మొదటిది యెహోషువ ఏమిగా ఉన్నాడు? పరిచారకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవది మనం చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో యెహోషువ ఒక యుద్ధ వీరుడుగా ఉన్నాడు, సైనికుడుగా ఉన్నాడు. అంటే యజమానుడు చెప్పే ఏ పని అయినా కూడా తూచా తప్పకుండా చేసి పెడుతున్నాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటున్నది, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అనెను. 10వ వచనం, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేకీయులతో యుద్ధమాడెను. హల్లెలూయా చెబుతారా గట్టిగా? ఇక్కడ గమనించాలి, ఇశ్రాయేలీలను అమలేకీయులు ఎదుర్కొని యుద్ధం చేస్తుంటున్నారు. వారి ప్రయాణాన్ని ఆపుతా ఉన్నారు. ఇప్పటికే నలిగిపోయి ఉన్నారు ఇశ్రాయేలీలు. 400 సంవత్సరాలు బానిసత్వంలో. ఇలా బానిసత్వములో ఉన్నవారు దేవుని విడుదల పొందుకున్న వాళ్ళు దేవుడు చూపిస్తున్న దేశానికి ప్రయాణం అయిపోతున్నారు. ఆ దేశం పేరే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం. ఆ దేశానికి దేవుడు వారిని అరణ్యంలోనూ సముద్రంలోనూ ఆయన పోషిస్తూ వారి కొరకు ఎర్ర సముద్రాలను చీల్చి ఆరిన నేలగా మార్చి వారిని అద్భుత రీతిగా దేవుడు కానాను వైపుగా నడిపిస్తూ ఉంటే కానానికి వెళ్లకుండా నివారిస్తున్నారు, అడ్డుపడుతున్నారు, ఆటంకం చేస్తుంటున్నారు ఒక అమలేకీయ జనం. ఈ అమలేకీయులు యుద్ధము చేస్తున్నారు ఇశ్రాయేలీల మీద.
అప్పుడు మోషే చెప్తున్నాడు, యెహోషువా జనాలను ఏర్పరచుకో, పోయి యుద్ధం చేయి. యుద్ధ భూమిలో దిగి యెహోషువా యుద్ధం చేశాడు. హల్లెలూయా చెబుతారా? యెహోషువా ఒక యుద్ధశాలి, యెహోషువా ఒక ధైర్యశాలి, యెహోషువా ఒక సైనికుడు, యెహోషువా ఒక బలాఢ్యుడు, యెహోషువా ఒక ధైర్యవంతుడు. తన ప్రజల కోసం యుద్ధం ఆడాడు. ప్రజల్ని పోగు చేయగల మనస్తత్వం కలిగిన వాడు. హల్లెలూయా. ఇంకా ఒక్కటి చెప్పాలి అనంటే యువ నాయకుడు. అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. మోసే ఏం చెప్తాడో అది చేస్తాడు. ఒకటి పనివాడుగాను ఉన్నాడు, రెండవది సైనికుడుగా కూడా ఉన్నాడు. ఒకే పనిలో నిమగ్నం అయిపోలేదు. అయ్యో నేను పరిచారకుడే, నేను చేయనబ్బా యుద్ధం, నేను పోనబ్బా అని చెప్పలేదు. యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆల్వేస్ బీ రెడీగా ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు దేవుడు ఏం చెప్తాడో అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. యెహోషువ సిద్ధంగా ఉన్నాడు. భయపడని దృక్పథం అతని లోపల, భయం అనేది కనబడట్లేదు. ధైర్యముగా వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది, అమలేక్యులను యుద్ధము చేసి గెలిచెను అని రాయబడినది. హల్లెలూయా చెప్తారు గట్టిగా. కాబట్టి యెహోషువ దేవుడు గొప్ప చేయటానికి, యెహోషువలో దేవుడు కనిపెట్టినటువంటి అద్భుతమైన గుణాలలో ఒకటి అతడు పరిచారకుడు, రెండవది అతడు ఎవరంట? సైనికుడు, యుద్ధ వీరుడు, యుద్ధము చేయగల సామర్థ్యం గలవాడు. అందుకే గొప్ప జయాన్ని అమలేకీయుల చేతిలో ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించాడు. యెహోషువ యుద్ధ వీరుడుగా అక్కడ పనిచేసినట్లుగా చూస్తుంటున్నాం. మూడవది చూద్దాం, యెహోషువలో ఉన్న మూడవ క్వాలిటీస్ చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక మాట, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటనో సర్వ సమాజము ఎదుటనో అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్మో. హల్లెలూయా. ఏమి కలిగిన వాడో? ఆత్మ కలిగిన వాడు. ఏమి ఆత్మ? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. యెహోషువలో ఏ ఆత్మ ఉన్నది? దేవుని ఆత్మ. హల్లెలూయా. ఆత్మలు చాలా ఉన్నాయి లోకంలో. ఒకటి దేవుని ఆత్మ, ఇంకోటి దురాత్మ. దురాత్మలు చాలా రకరకాల దురాత్మలు ఉన్నాయి మళ్ళీ వాటిలో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను కలిగి ఉంటారు. దురాత్మ స్పిరిట్, ఒక్కొక్కరు మైండ్ సెట్, ఒక్కొక్కరి లైఫ్లో, జీవితాలలో దేవుని ఆత్మకు బదులు సాతాను ఆ మెంటాలిటీ, సాతాను యొక్క స్పిరిట్స్, సాతాను యొక్క స్వభావాలు చాలామంది కలిగి ఉంటారు. అందుకే తిరిగి పాపంలో పడుతూ ఉంటారు. తిరిగి అదే పనులు చేపిస్తూ ఉంటాడు. తిరిగి వాళ్ళ దగ్గర శత్రువు ఏం చేస్తాడంటే వారిని వాడుకోడు, దేవుని కోసం వాడేటట్లుగా వదలడు, తన కోసం వాడుకుంటాడు అపవాది. ఆ స్పిరిట్ కలిగి ఉంటే. కానీ యెహోషువలో ఆత్మ ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. ఒకటి పరిచర్య చేసే గుణం ఉంది, యుద్ధం చేసే గుణం ఉంది. మూడవది దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. దేవుని ఆత్మను కలిగి ఉంటేనే అది విద్య వివేకములకు ఆధారమైన ఆత్మ, అది దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మ, అది వారికి వివేకాన్ని నేర్పిస్తుంది ఆత్మ. ఎవరెవరైతే గొప్ప వాళ్ళు అవ్వాలి అనంటే మూడవ అద్భుతమైన క్వాలిటీ ఏంటి అనంటే యెహోషువ ఆత్మను కలిగి ఉన్నాడు. హల్లెలూయా చెబుతారా? ఈరోజు మిమ్మల్ని ప్రభు అడుగుతున్నాడు, మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా? ప్రభు ఆత్మను కలిగి ఉన్నారా? క్రీస్తు ఆత్మ మీ యందు ఉన్నదా? ఆ ఆత్మ ఉంటేనే నువ్వు నేను ప్రార్థన చేయగలం, నువ్వు నేను విశ్వాసంలో కొనసాగగలం, నువ్వు నేను ఉద్యోగంగా ఉండగలం, నువ్వు నేను పరిగెత్తగలం ప్రభు కోసం. ఈ ఆత్మ ఆరిపోతే నీ జీవితం కూడా ఆరిపోతుంది. ఆత్మ లేనివాడు నావాడు కాదంటాడు. మళ్ళీ ఆత్మ లేకపోతే
నువ్వు నేను మన ఆత్మ మన శరీరం మన జ్ఞానం వల్ల ఏమి చేయజాలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. యెహోషువలో దేవుని ఆత్మ ఉన్నది కనుక, యెహోషువలో దేవుని ఆత్మ ఉన్నది కనుక ప్రజలందరూ అడుగుతా ఉన్నారు, మోషే నువ్వు చనిపోతే, నువ్వు వెళ్ళిపోతే మాకు నాయకుడు ఎవరో, మమ్మల్ని మీలాగా నడిపించేవాడు ఎవడున్నాడు, అంత మునగాడు ఎవడున్నాడు, అంత ధైర్యశాలి ఎవడున్నాడు? అప్పుడు వెంటనే వాళ్ళు అడిగిన ప్రశ్నకి మోషే కూడా జవాబు చెప్పలే, ప్రజలు కూడా జవాబు చెప్పలే. దేవుడు దిగి జవాబు చెప్తున్నాడు, దేవుడు దిగి వస్తున్నాడు. ఆ పై వచనంలో చూడండి, 15వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అప్పుడుదా చెప్పాడు. అందుకు యెహోవా మోషేతో ఎట్లంటున్నాడు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతనిని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి, హల్లెలూయా చెప్తారా? చెయ్యి పెట్టాలి. నువ్వు లీడర్, నువ్వు నాయకుడు, నీ తర్వాత నాయకుడిని నువ్వు చేతులు తల మీద పెట్టి అతను ఏం చేయాలి? అందరి దగ్గర ఇతడే నాయకుడు నా తర్వాతను ప్రకటించాలి. ఎందుకు? ఆత్మ కలిగి ఉన్నాడు, నా ఆత్మ కలిగి ఉన్నాడు, నా మనసు కలిగి ఉన్నాడు, నా స్వభావాన్ని కలిగి ఉన్నాడు, నా తలంపుని కలిగి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, అది దేవుడు చూశాడు. అలా ఎంచుకోవాలి. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా అలాగా చూస్ చేసుకొని ఎంచుకునేటటువంటి వారు వాడబడతారు. ఓ పైనున్న సేవకులు అలా ఆర్డైన్ చేస్తే అది రికగ్నైజ్డ్, అదిదా ఎన్నుకోవడం. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అవును, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోలేదు, వాళ్ళే వెళ్ళిపోలేదు. అయితే సేవకి చేయాలి అని అంటే వారు చేతులు పెట్టాలి. హల్లెలూయా చెబుతారా? ద్వితీయోపదేశకాండంలో కూడా ఆ మాట రాయబడి ఉన్నది చూడండి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఎప్పుడైతే యెహోషువ నాయకుడుగా చేతులు పెట్టబడి ఆర్డైన్ చేయబడ్డాడో, మోషేకి ఎట్లాగా ప్రజలు లోబడ్డారో, మోషే మాట ఎట్లా ప్రజలు విన్నారో, అలాగ యెహోషువ మాట కూడా విన్నారు. అథారిటీ, ఆ పవర్ యెహోషువకి రావటానికి కారణం ఏం క్వాలిటీ ఉన్నది చెప్పండి? ఉదయకాలంలో మొదటిది యెహోషువలో ఉన్నది పరిచర్య చేసే గుణం, రెండవది సైన్యం యుద్ధం చేసే గుణం, మూడవది దేవుని ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా చెబుతారా? ఇలా చదువుకుంటూ వెళితే ఇదే ప్రసంగం అయిపోద్ది. వాగ్దానం చెప్పాలి కాబట్టి ఇది కేవలం ఇలాగ గొప్ప చేయబడాలి అని అంటే ఒక వ్యక్తిలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ మీకు చెప్పడం జరిగింది. అయితే ఇంకా చాలా ఉన్నాయి. మంచి సమాచారం చెప్పినవాడు, నమ్మకమైన వాడు, అది మాత్రం కాకుండా తుది శ్వాస విడిచే వరకు యెహోవాని విడిచిపెట్టకుండా సేవించినవాడు, తాను తన కుటుంబము యెహోవాను మాత్రమే సేవించినటువంటి నిబద్ధత కలిగినటువంటి యెహోషువ. ఎవరెవరైతే అలాంటి గుణం కలిగి ఉంటారో, అది మాత్రం కాదు, మోషే చనిపోయే వరకు మోషేని వెంబడించినవాడు. హల్లెలూయా. స్థిరత్వం కలిగిన వాడు, నమ్మకమైన వాడు, పంచిపెట్టడంలో నమ్మకంగా పంచిపెట్టాడు. దేశాన్ని పంచిపెట్టేటప్పుడు అతడు లీడర్షిప్ చేసేటప్పుడు నమ్మకంగా లీడర్షిప్ చేశాడు. అది మాత్రం కాదు, ఉదయమే వేకువని లేచేవాడు, వేకువని దేవునితో మాట్లాడేవాడు. వేకువనే మీరు యెహోషువ గ్రంథాన్ని చదివితే ఉదయమున, వేకువన, ఉదయమే అని రాయబడి ఉంటుంది చాలా మాటలు. అప్పుడల్లా లేచేవాడు, దేవుని కనబడేవాడు, దేవునితో మాట్లాడేవాడు. ఇది మాత్రం కాదు,
ప్రార్థనాపరుడు. హల్లెలూయా చెబుతారా? యెహోషువ ఒక ప్రార్థనాపరుడు, యెహోషువ ఒక పరిశుద్ధుడు. ఇటు అటు తొలగిపోలేదు. అతడు ఎప్పుడు పరిచారకుడుగా ఉన్నప్పటి నుండి అతడు తుది శ్వాస విడిచే వరకు అద్భుతమైన లీడర్, సక్సెస్ లీడర్ యెహోషువ. హల్లెలూయా చెబుతారు గట్టిగా? అలాంటి యెహోషువాలు సంఘములో యవనస్తులు తయారవ్వాలి. అలాంటి యెహోషువాలు సంఘములో తయారవ్వాలి అనంటే ఆ పిల్లల్ని తల్లిదండ్రులు అలాగున వారిని భయపెట్టి గద్దించి వారిని ఏం చేయాలి? దేవుని అడుగుజాడల్లో పెంచటానికి వారిని నడిపించాలి. కానీ ఈరోజు వాళ్ళని ఎవరు ఏమన్నా వాళ్ళకి వెంటనే సపోర్ట్ వచ్చేది. వాళ్ళు పాపం చేస్తుంటే వాళ్ళని గద్దించేది లేదు, వాళ్ళని ఏం చేసేది లేదు, వాళ్ళని ఖండించేది లేదు. పెద్ద పైనుంచి వచ్చినట్లు బిల్డప్లు అట్లాగా చేసుకొని చాలామంది పిల్లల్ని పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు హెచ్చిపోతున్నారు. వారు చేస్తున్న తప్పిదాన్ని ఖండించడానికి ధైర్యం లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరెవరైతే ఏ పిల్లలైతే వాళ్ళు చేసే వాటిని తప్పిదాలని తప్పు అని ఎత్తి చెప్పకపోతే వాళ్ళని నువ్వే పాడు చేస్తున్నావని అర్థం. గుర్తుపెట్టుకో, వాళ్ళని నువ్వే పాడు చేస్తున్నావని అర్థం చేసుకో. ఎందుకు అనంటే వాడు అదే తప్పు చేసి అదే మార్గంలోకి వెళ్ళి ఇంకా పాడైపోతాడు. ఎప్పుడు తెలుసుకుంటాడు తప్పుని? ఎప్పుడు గ్రహిస్తాడు తప్పుని? నువ్వు చెప్తే కదా ఇది తప్పు అని, ఇలా చేయకూడదని నువ్వు మందలిస్తే కదా, ఇది చేయకూడదని నువ్వు ఆజ్ఞాపిస్తే కదా. అట్లాంటి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల పిల్లల జీవితాలు మోసపోతున్నారు, పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. అర్థమైందా? చాలామంది జీవితాల్లో తల్లిదండ్రులు దండన చేయాలి. బైబిల్లో రాయబడింది, తప్పు దిద్దుటకు అని రాయబడింది లేఖనాలు. తప్పు దిద్దడానికి బైబిల్ ఉంది, ఖండించడానికి బైబిల్ వాక్యాలు ఉంది. దండన లేనివాడు ఎందుకు పనికిరాని వాడు అవుతాడు? ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతారు? దండన లేని ఏ పిల్లోడైనా, దండన లేని ఏ కుమార్తె అయినా, ఏ కుమారుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ తల్లిదండ్రులకి భయపడతాడో, ఏ తల్లిదండ్రులు అంటేనే భయం కలుగుతుందో ఆ కుమారులు, ఆ బిడ్డలు నాయకులు అవుతారు, గొప్ప వాళ్ళు అవుతారు, దేశాన్ని శాసించే వాళ్ళు అవుతారు, దేశంలో గొప్ప వాళ్ళు అవుతారు. హల్లెలూయా చెప్తారు గట్టిగా? హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ ప్రారంభం మొదలుకొని అలాగనే ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ క్వాలిటీస్ ఎవరిలో కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు గొప్ప వాళ్ళగా చేస్తాడు. చెప్పండి హల్లెలూయా. తర్వాత వేగంగా వాక్యానికి వెళ్ళిపోదాం. ఇది క్వాలిటీస్ అన్నమాట. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా ఉందువో. గొప్ప జనముగా చేస్తా, నిన్ను గొప్ప చేస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా అని ఆనాడు అబ్రహాముతో కూడా వాగ్దానం చేసేటప్పుడు దేవుడు ఈ ఒక వాగ్దానాన్ని ఆయన చేయటం మనం చూస్తుంటున్నాం. గొప్పగా చేస్తాను, నీ జనాన్ని గొప్పగా చేస్తాను, నీ పేరును గొప్పగా చేస్తాను అని ఆనాడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసేటప్పుడు ఈ మాట సెలవిచ్చాడు. ఎప్పుడైతే ఈ గొప్ప జీవితం అబ్రహాముకు వచ్చింది అని అంటే ఆ వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానానికి లోబడి నడిచినప్పుడు అబ్రహాముని దేవుడు గొప్పవాడుగా చేశాడు. హల్లెలూయా చెబుతారు గట్టిగా? హల్లెలూయా. కాబట్టి అబ్రహాము గొప్పవాడు అవడానికి దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందాడు. ఆ వాగ్దానాలు పొందడానికి కారణం అబ్రహాము జీవితంలో విధేయత ఉండింది. దేవుడికి లోబడే ఒక జీవితం అబ్రహాముకు ఉండింది. దేవుడు ఏం చెప్పినా వింటూ ఉన్నాడు, లోబడుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. అందుకే అబ్రహాము గొప్పవాడుగా మార్చబడగలిగాడు. హల్లెలూయా చెబుతారా? కాబట్టి నేను గొప్పవాడు అవ్వాలంటే దేవుడికి విధేయత చూపించాలి, దేవుడికి లోబడే మనసు ఉండాలి. దేవుడి లేఖనాలు ఏమైనా నిన్ను ఖండించి లోబడు అని చెబితే వెంటనే లోబడాలి, ఆ మాటకు భయపడాలి. అలా లోబడే వ్యక్తిత్వం కలిగిన వారిని దేవుడు గొప్పగా హెచ్చించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెబుతారు గట్టిగా? ఇది 2వది. 3వది ఆదికాండ 26వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో చూచినప్పుడు ఇస్సాకు ఆ దేశమందున్నవాడై
విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. మిక్కిలి గొప్పవాడుగా మారాడంట. మిక్కిలి గొప్పవాడుగా మారాడంట ఇస్సాకు. కారణం ఏమిటి అనంటే యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యెను. ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకుని. ఇక్కడ కూర్చున్న నీవు నేను గొప్పవాడు అవ్వాలంటే ఆనాడు యెహోషువాని గొప్పవాడు చేసింది దేవుడే, అబ్రహాముని గొప్పవాడుగా చేసింది దేవుడే, ఇక్కడ ఇస్సాకుని గొప్పవాడుగా చేసింది దేవుడే. నిన్ను నన్ను కూడా గొప్పవాడుగా చేయగలడు. అయితే ఇక్కడ ఇస్సాకు జీవితంలో అతడు గొప్పవాడు అవ్వడానికి దేవుడు చెప్పిన ఏ మాట అయినా తప్పకుండా అతడు కూడా గైకొన్నాడు. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఏం చేయమంటే అది చేశాడు, ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. అలాగే జీవించటం వల్ల ఎక్కడ దారి తొలగిపోకుండా, దేవుని విడిచిపోకుండా, దేవుని మార్గాన్ని వదిలిపోకుండా ఇస్సాకు దేవునికి విధేయుడై ఇస్సాకు కూడా జీవించాడు. దేవుని మాటకి లోబడి జీవించాడు. అందువల్లనే దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించి గొప్పవాడుగా చేశాడు. ఈరోజు మనుషులు నేను గొప్పవాడవ్వాలి, వాణ్ణి దొక్కి నేను గొప్పవాడవ్వాలి, వాళ్ళని ముంచి నేను గొప్పవాడవ్వాలి, నేను అడ్డుతోటిదారులు సంపాదించి గొప్పవాడవ్వాలి అని మనుషులు ఈరోజు చెడు మార్గాలని, అనేక దౌర్భాగ్య మోసకరమైన మార్గాలను వెంబడిస్తున్నారు. నేను గొప్పవాడవ్వాలి, నేను గొప్పవాడవ్వాలి, నన్ను గొప్పవాడని చెప్పాలని చాలామంది ఆరాటపడతా ఉన్నారు. అవన్నీ కూడా సొంత ప్రయత్నాల వలన ఎంత గొప్పవాడైనా పడిపోతాడు. ఒకరోజు ఎంత ఉన్నతంగా ఎదిగినా ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. ఎందుకంటే దేవుడే పడగొట్టేస్తాడు అలాంటి వారిని. అయితే మట్టిలో నుండి దెబ్బలో నుండి, వ్యర్థమైన జీవితంలో నుండి ఉన్నతమైన జీవితానికి ఒక వ్యక్తి హెచ్చించబడాలి అని అంటే అది దేవుడు ఆశీర్వదిస్తేనే అతడు గొప్పవాడు కాగలుగుతాడు. హల్లెలూయా చెబుతారా? అవునండి, వారికి వారే గొప్ప వాళ్ళైన వాళ్ళు ఉన్నారు. లేఖనాల్లో బైబిల్లో కూడా దేవుని చేత గొప్ప వాళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని చేత గొప్పవాడైన వాడు స్థిరంగా ఉన్నాడు. వారికే గొప్ప వాళ్ళు అవ్వాలని ప్రయత్నం చేసిన వారు పతనం అయిపోయినారు. ఈరోజు నువ్వు ఎలాంటి ధోరణిలో జీవిస్తూ ఉంటున్నావు? దేవా, నాకు నేనుగా గొప్పవాడు కాలేను, నా శక్తి సామర్థ్యాల వల్ల నేను గొప్పవాడుగా కాలేను, నా టాలెంట్స్ వల్ల నేను గొప్పవాడుగా కాలేను. దేవా, నీ చేత ఆశీర్వదించబడితే నేను గొప్పవాడుగా మార్చబడగలను అని ఎంతమంది అయితే విశ్వసించగలుగుతారో, ఆ దేవుని చేత దీవించబడాలని ఆ దేవునికి ఎంతమంది అయితే విధేయులు అవుతారో, ఆ దేవుని మాట ఎంతమంది అయితే వింటారో, ఆ దేవునికి ఎంతమంది అయితే ప్రియంగా ఉంటారో వారిని దేవుడు ఈ నెలలో మాత్రం కాదు జీవితకాలమైన గొప్పవాళ్ళుగా చేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. 2 దినవృత్తాంతములు అక్కడ రాజైన యెహోషువాపాతును కూడా దేవుడు గొప్పవాడుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజుల్ని కూడా చేస్తాడు ఆయన నాయకుల్ని చేస్తాడు. సాధారణమైన జనాల్ని ఆయన గొప్పవాళ్ళుగా చేయగలడు. ఎందుకంటే దేవుని చేతిలో మాత్రమే ఆ గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి ఉన్నాయి. హల్లెలూయా చెబుతారా? 17వ అధ్యాయము 4వ వచనంలో బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించాడంట, దేవునికి లోబడ్డాడంట, దేవుణ్ణి వెదికాడంట. అందువలన అతనిని దేవుడు ఎలా హెచ్చించాడట? 12వ వచనానికి వచ్చేస్తే యెహోషాపాతు అంతకు గొప్పవాడై యోధా దేశమునందు కోటలను సామాగ్రిని నిల్వ చేయు పట్టణములను కట్టించెను. హల్లెలూయా. చూడండి, యెహోషాపాతు అంతకు గొప్పవాడయ్యాడు. గొప్పవాడు అవ్వడానికి కారణము 4వ వచనంలో చదివాము చూడండి. అది బయలు దేవతల్ని ఆశ్రయించక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించాడు, జీవము గల దేవుణ్ణి ఆశ్రయించాడు.
కాబట్టి ఎవరైతే జీవము గల సర్వాధికారి అయిన దేవుణ్ణి గాఢంగా ప్రేమిస్తారో, ఆశ్రయిస్తారో, వెతుకుతారో వాళ్ళని దేవుడు గొప్పవాడుగా చేస్తాడు. సాధారణమైన వ్యక్తిగా ఉండవచ్చు, ఒకవేళ చదువులేని వాడుగా ఉండవచ్చు, ఒకవేళ ఏదో చిన్న పనులు చేస్తూ ఉండవచ్చు. అయితే దేవుణ్ణి ఆశ్రయించే మనస్సు నీకుంటే, దేవుని ఆశ్రయించే హృదయం నీకుంటే, దేవుణ్ణి వెదికే ఒక జీవితం నీకుంటే, దేవునికి ఇవ్వవలసిన సమయం నువ్వు ఇవ్వగలిగితే, దేవుని పాదాలను పట్టుకోగలిగితే దేవుడు అలాంటి వారిని గొప్పవాళ్ళుగా చేస్తాడు. హల్లెలూయా చెబుతారు గట్టిగా. దేవుడు గొప్పవాళ్ళుగా చేయడానికి, ఆయనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తించగలిగితే ఆయన వారిని గొప్పవాళ్ళుగా దీవిస్తాడు. చివరి యొక్క మాట చదువుకొని మనం ప్రార్థనకు వెళదాం. సమయం కూడా అయిపోయింది, మనం ప్రార్థనకు వెళదాం. అయితే మనము మత్తయి సువార్తలో ఒక మాట 20వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉండేటప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట 20వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులలో జెబెదాయి కుమారులు తల్లి, జెబెదాయి కుమారులు ఎవరంటే ఈ యాకోబు, యోహానులు. వాళ్ళ యొక్క తండ్రి పేరు జెబెదాయి. వాళ్ళ తల్లి ఒకరోజు తన 2 పిల్లల్ని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి పోయి, యేసు ప్రభా, నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు ఈ పక్కొకరు ఆ పక్కొకరు నీ సింహాసనాల పక్కల నా 2 పిల్లలు కూర్చోబెట్టాలా అని అడుగుతుంది వాళ్ళ తల్లి. అప్పుడు యేసుప్రభు అంటాడు, అయ్యో నువ్వు కష్టమైంది అడిగావు, నా పాత్రలోనిది తాగలుగుతారు, కానీ నువ్వు ఏమడుగుతున్నావు? పెద్ద హోదాను అడుగుతా ఉన్నావు, పెద్ద అంటే గొప్ప ప్లేస్ని అడుగుతా ఉన్నావు, నా పక్కలో కూర్చోబెట్టాలని నీ పిల్లల్ని కోరుకుంటున్నావు, అది సాధ్యపడదు అంటున్నాడు. హల్లెలూయా చెబుతారా? అప్పుడు ఆ సమయములో చెప్పబడినటువంటి వాక్యమే, అయ్యో నువ్వు గొప్పగా మీ పిల్లల్ని పెట్టాలి అని ఆశపడుతున్నా, మంచిదే. అయితే ఎవడు పరలోకంలో గొప్పవాడవుతాడు, ఎవడు ముఖ్యుడు అవుతాడంటే ఈ లోకంలో పరిచర్య చేసేవాడే. ఆమె చెప్పాలి గట్టిగా. అదే అక్కడ చెప్పాడు, అలాగుండకూడదు. 25వ వచనంలో కూడా చూడండి, 24 కూడా చూడండి. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోప్పడ్డారంట. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు అనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురు అనియు మీకు తెలియను. మీరు అలా ఉండకూడదు, మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడనో ఈ భూమి మీద ఏం చేయాలి? పరిచారం చేయాలి. హల్లెలూయా చెప్తారా? కష్టపడి పని చేయాలి. ఇంటి కొరకైనా, నీ జీవితం కొరకైనా, కుటుంబం కొరకైనా ఎవడైతే కష్టపడతాడో, ప్రయాసపడతాడో, ఎవడైతే చెమట ఓడుస్తాడో, ఎవరైతే చేయగలుగుతారో అలాంటి వారిని పరలోకపు తండ్రి జీసస్ క్రైస్ట్ వారిని గొప్పవాళ్ళుగా చేస్తాడు. హల్లెలూయా చెప్తారా? ఊరక గొప్ప స్థితి రాదు, ఊరక కిరీటం రాదు, శ్రమ లేకుండా కిరీటం రాదు, అర్థమైందా? ప్రయాస లేకుండా ఏది రాదు. ఊరక ఏదైనా వచ్చింది అంటే అది నీ లైఫ్లో వేస్టే. ఊరక వచ్చే ఏ ఒక పట్టమైనా, ఏ ఒక చట్టమైనా, ఊరక వచ్చే ఏదైనా వ్యర్థమే. నువ్వు గొప్పవాడు కాలేవు. ఊరక కూర్చొని నువ్వు గొప్పవాడు కాలేవు. ఊరక ఉంటే ఎవడు గొప్పవాడు కాలేడు. పరిచర్య చేయాలి. యేసు ప్రభు చెప్పిన మాట, నేను పరిచర్య చేయించేదానికి రాలే, చేయడానికే వచ్చానని యేసు చేశాడు. యేసు కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేదు. ఈరోజు ఏం చేస్తామంటే మనం యజమానుల్లాగా ఉండిపోతుంటాం. పరిచర్య చేయాలి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు చెప్పినాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే వచ్చి తిరిగి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్నే ఇచ్చాడు. యేసు ప్రభు వారు
అక్కడ చారేసుకొని కూర్చొని కాలు మీద కాలు వేసుకొని యేసుప్రభు శిష్యులు పోయిరా చేయండి రా అని ఊరక వాళ్ళని కమాండ్ చేసుకుంటూ ఉండలేదు. శిష్యులు ఉన్నప్పటికీ శిష్యులను ఒక పక్క తయారు చేసుకుంటూ శిష్యులకు ఏమేమి చెప్పాలో నేర్పిస్తూ మరొక పక్క యేసు ప్రభు ప్రాక్టికల్గా దిగి పరిచయం చేశాడు, కొండెక్కాడు, అలాగే అరణ్యానికి వెళ్ళాడు, అలాగే తోటలకు వెళ్ళాడు, పట్టణానికి వెళ్ళాడు, దేవాలయాలకు వెళ్ళాడు, ప్రతి ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన పని చేశాడు, ఆయన ప్రయాసపడ్డాడు. హల్లెలూయా చెప్పాలి. అలాంటి మనస్సు ఎవరైతే ఉంటుందో, ఎవరైతే మనసు ఉంటే సరిపోదో, అలాంటి మనసు కలిగి చేయాలి. పొలంలో దిగాలి. పైరు నాటాలంటే గడ్డ మీద నిలుచుకొని అజేరా ఇజేరా అనేది గొప్ప విషయం కాదు. ఆ పొలంలో దిగాలి, ఆ పొలంలో దిగాలి, ఆ పొలాన్ని సాగు చేయాలి, ఆ పొలానికి నీళ్లు పెట్టాలి, ఆ పొలంలో పైరు నాటాలి. అది దిగాలి లోపలికి. అలాంటి దిగే మనస్సు, అలాంటి పని చేసే మనస్సు ఎవరికైతే ఉంటుందో అది క్రీస్తు యేసు మనస్సు, అది క్రీస్తు యేసు స్వభావం, అది క్రీస్తు యేసు గుణం. అయితే పరిచర్య చేయించుకునేవాడు ఎప్పటికీ ఆ పరిచర్య కానీ, ఎప్పటికీ వారి జీవితం కానీ బ్లెస్ అవ్వదు. కావున ఈ ఉదయ కాలంలో ఈ 7వ నెలలో వాగ్దానం, నీవు గొప్పవాడు చేస్తానని దేవుడు చెప్పేశాడు. గొప్పవాడు అవ్వడానికి క్వాలిటీస్ కూడా చెప్పేశాడు. యెహోషువలో చాలా క్వాలిటీస్ని చూపించాను. తర్వాత అబ్రహాం గొప్పవాడు అవడానికి విధేయత, ఈసాకు గొప్పవాడు అవడానికి దేవుడు చెప్పిన మాటలు విన్నాడు, యెహోషాపాతు గొప్పవాడు అవడానికి ఆశ్రయించాడు బయలుదేవతల్ని కాదు యెహోవా దేవుణ్ణి. హల్లెలూయా చెబుతారా? చివరిగా యేసు ప్రభుతో ముగిస్తున్నాను. గొప్పవాడు అవ్వాలంటే పరిచర్య చేయాలి, చేయించుకోకూడదు, చెయ్యాలి, దిగాలి. ఎవరైతే అలాంటి గుణం ఉంటుందో వాళ్ళని దేవుడు గొప్ప చేస్తాడు. అందరూ కూడా లేచి నిలబడదామా? ఈ ఉదయ కాలంలో, ఈ నెలలో నువ్వు గొప్పవాడుగా మారాలంటే, ఒకవేళ ఇంతవరకు నువ్వు ఆ గొప్ప స్థితిలోకి వెళ్ళలేకుండా ఉన్నావేమో, నువ్వే ఆటంకంగా ఉన్నావు. దేవుడైతే నిన్ను గొప్పవాడుగా చేయాలని అనుకుంటున్నాడు. అయితే నీ లోపల ఒక చిన్న స్వభావం కలిగి ఉన్నావు, పని చేయని స్వభావం, ప్రయాసపడిన స్వభావం. అలాగా ఏది కూడా ఊరక రాదు, గొప్ప స్థితులు ఊరక రాదు. ఈరోజు గొప్ప వాళ్ళు, ఎదిగిన వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు అడిగి చూడండి, వాళ్ళు వెనకాల ఎంతో ప్రయాసం ఉంటాయి, ఎంతో అవమానాలు ఉంటాయి, ఎంతో నిందలు ఉంటాయి, ఎంతో ఆకలి దప్పులు ఉంటాయి, ఎంతో వేదనలు ఉంటాయి, రాత్రి పగళ్ళు నిద్రాహారాలు లేకుండా ప్రయాసపడిన ఉంటాయి. ఊరక గొప్ప స్థితి రాదు ఎవరికి కూడా. కనుక దేవుడు యెహోషువను గొప్ప చేసినట్లు నా సంఘాన్ని దేవుడు గొప్ప చేయాలి, ఈ పరిచర్యను దేవుడు గొప్ప చేయాలి. ఇక్కడ వచ్చే ప్రతి విశ్వాసులు గొప్ప చేయబడాలి, వారి కుటుంబాలు గొప్ప చేయబడాలి. ఎక్కడ కూడా తక్కువగా ఉండకూడదు, ఎక్కడ కూడా చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడకూడదు. సొసైటీలో, వారి గ్రామాలలో తల ఎత్తుకొని నిలబడాలి. ఈ జేబిఎంకి వచ్చే ప్రతి కుటుంబాలు నిలబడాలి. ఈ జేబిఎంలో వచ్చే ప్రతి కుటుంబాలు గొప్ప అవ్వాలి. అన్నిట్లో గొప్ప అవ్వాలి, పేరు ప్రఖ్యాతులో గొప్ప అవ్వాలి, ధనఘనతలో గొప్ప అవ్వాలి, ఐశ్వర్యంలో గొప్ప అవ్వాలి, ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప అవ్వాలి. ఎంతమంది గొప్ప అవ్వాలని ఆశపడుతుంటున్నారు. ఈరోజు ఒక్క నిమిషం దేవునితో మాట్లాడండి. దేవా, నువ్వు నన్ను గొప్ప చేయాలని అయితే కోరుకుంటున్నావు. ఆ గొప్పగా నేను అవ్వడానికి నా లోపల అర్హత లేనివాడుగా ఉన్నాను, నన్ను అర్హునిగా మార్చు నాయనా. నేను ఎక్కడ నిలబడిపోయినానో, ఎక్కడ ఆగిపోయినానో, ఎక్కడ ముందుకెళ్ళలేకపోయినానో, నేను యెహోషువ వలె నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. నాలో విధేయత చూపిస్తాను, నిన్ను వెతుకుతాను, నీ కొరకు పని చేస్తాను, దిగుతాను ప్రభువా. అందరు కూడా కళ్ళు మూసుకుంటారా, అప్పగించుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. దైవజనులు చివరిగా వచ్చి ప్రార్థనతో మనల్ని బ్లెస్ చేస్తారు. అందరూ కూడా ఓ థ్యాంక్ యూ జీసస్. అప్పగించితివయ్యా నీ నా కొరకిలా లోక రక్షకుడా, ఉన్నత బలిగాను అప్పగించితివయ్యా. నిన్నే నా కొరకిలా లోక రక్షకుడా, ఉన్నత బలిగాను. యేసయ్యా, నన్ను దేవుని ఆత్మ పొందుకున్న యెహోషువ వలె
నయో దేవుని ఆత్మ, యేసయ్యా దేవుని ఆత్మ, వివేకము కలిగిన ఆత్మ దానియేలు పొందుకున్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోనైనా నన్ను అలా మార్చునైనా. అవును తండ్రి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టండి, దేవుని రాజ్యము కట్టబడుతుంది. కనుజువలే ప్రభా నీ ఆత్మను పొంది అయ్యా ఇజ్రాయేల్ పక్షములో అయ్యా మేము యుద్ధంలో జయాన్ని పొందడానికి సహాయం చేయి. ఈ మొదటి నెలలో ప్రత్యేకంగా మొదటి తారీఖులో 7వ నెలలో వినిన ప్రతి వారు యెహోషువలే నన్ను మార్చునైనా, ఆయనకు తోడుగా ఉండున్నట్లు నాకు కూడా తోడుగా ఉండండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు గొప్పవారు, మీరు అద్భుతకరుడు, మీరు ఆశ్చర్యకరుడు నాయన. ఈ దినంలో నా తండ్రి మొదటి తారీఖులో అయ్యా ఈ ఉదయకాలంలో వచ్చిన ప్రతి వారు నీ ఆత్మను పొందని, వివేకాత్మను పొందని అయ్యా స్తోత్రం. నీ బిడ్డలు అభిషేకించు, వారికి తోడుండు, వారు చేసే పనుల్లో, ఉద్యోగాల్లో, రాకపోకల్లో దేవా మీరు వాళ్ళకు తోడుండి ఈ నెల వాగ్దానము చొప్పున వారిని నడిపించు నాయన. నేను మోసేకు తోడు ఉన్నట్లు నేను నీకు తోడుంటాను యెహోషువా. ఇశ్రాయేలు చెప్పారు, మోసేకు తోడున్నట్లు నీకు తోడుంటాడు, మేము నీ మాటలు వింటామని. అలాగే నాయన ప్రతి బిడ్డలను ఆశీర్వదించు. ఈ నెల ఆగిపోయిన వారితో కూడా మాట్లాడు నాయన. అయ్యా ఈ నెలలో ప్రభువా నీ బిడ్డలు ఉదయకాలంలో లేచి నీ సన్నిధిలోకి వచ్చును గాక. వాక్య పరిచర్య చేసిన నీ కుమారుని బలపరచు. ప్రత్యేకంగా నాయన ఈరోజు బైబిల్ కాలేజ్ జరుగుతుంది. ప్రతి వారు వచ్చినాయన నీ మాటలు విని అయా చదివి అయా నీ బిడ్డలు రాబో దినంలో ఉన్నతమైన వారిగా మార్చండి. ఈ ప్రార్థనలో, ఈ వాగ్దాన ఆరాధనలో నాయన ఎవరెవరైతే అప్పగించారో వాళ్ళందరినీ ఆశీర్వదించు. ఈ నెలంతా కాపాడు. వారు రాకపోకలో పనులు అన్నింటిలో తోడుండు నాయన. గొప్ప కార్యాలు చేయమని, పాడిన వారిని స్తుతించిన వారు, ఆరాధించిన వాళ్ళందరినీ ఆశీర్వదించమని, వాక్య పరిచయం చేసిన నీ కుమారుని బలపరచమని సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకార్యములో దేనిని మరవకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సావాసమును ఈ వాగ్దాన ఆరాధనకు వచ్చిన బిడ్డలతో మరి ప్రత్యేకంగా ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా వారికి తోడుగాను, వాక్య పరిచయం చేసిన వారికి తోడుగాను ప్రభు అక్కడి వరకు తోడుండి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.